सिद्धक्रिया बाबाजी नमः ॐ सिद्धक्रिया बाबाजी नमः వెల్కమ్ టు హిమాలయ సిద్ధ క్రియా యోగా. న్యూ థాట్, న్యూ అవేర్నెస్. మనం ఎప్పుడు కూడా కొత్త ఆలోచనని పెంచుకోవాలి. నూతనంగా ఒక ఎరుకను మనం పెంచుకుంటూ ఉండాలి. ఎస్, మనం జీవితంలో ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలి. అంతేకాకుండా వాటి ద్వారా ఆధ్యాత్మికంగా ఎదగాలి. ఇవే మన లక్ష్యాలు కదా. ఆనందంగా ఉండాలి, ఆధ్యాత్మికంగా ఎదగాలి, ఆరోగ్యంగా. ఆనందం ఎలా వస్తుంది అంటే ఆరోగ్యం ద్వారానే వస్తుంది. ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఆనందంగా ఉండగలం, ఆనందంగా ఉన్నప్పుడే ఆధ్యాత్మికంగా మారగలం కదా. ఎస్. సరే, ఈ ఆనందంగా, ఆరోగ్యంగా ఉంటూ ఆధ్యాత్మికంగా మారటానికి ఏ సాధన చేయాలి, ఎలాంటి టెక్నిక్ పట్టుకోవాలి, ఎలాంటి యోగా చేయాలి అంటూ అడుగుతూ ఉంటారు. మాకు తక్కువ సమయం ఉంటుంది, సమయం చాలా తక్కువ, మాకు ఎలా చేయాలి, ఏం చేస్తే మేము వీటిని సాధించగలం అని అడుగుతూ ఉంటారు. పెద్ద పెద్ద టెక్నిక్స్, పెద్ద పెద్ద క్రియలు చేయడానికి వీళ్ళకి సమయం లేదు, చెప్పినా అంత సమయం ఇవ్వలేరు కదా. కానీ ఇక్కడ నా అనుభవంలో నన్ను కూడా అడుగుతూ ఉంటారు, మీరు ఇంత చక్కగా యాక్టివ్గా, షార్ప్గా, ఆనందంగా ఉంటారు, మమ్మల్ని అందరినీ ఆనందంగా ఉంచడానికి రకరకాలుగా మీరు చక్కగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. మీ దగ్గర ఇంకా అనారోగ్యం అంటూ ఏది కనిపించటం లేదు, ఏదో చిన్న చిన్నవి తప్పితే ఎలా సాధ్యం అవుతోంది మీకు, ఏం చేస్తారు, ఏం టెక్నిక్ చేస్తుంటారు, అనుసరిస్తారు అని అడుగుతూ ఉంటారు. నాకు తెలుసున్న టెక్నిక్ ఒకటే, న్యాచురల్గా జీవించటం, సహజంగా జీవించటం, సరళంగా జీవించటం. సింపుల్ లివింగ్. వి మస్ట్ బి న్యాచురల్ అండ్ సింపుల్. బి న్యాచురల్, బి యూ. నువ్వుగా ఉండటం, నిన్ను నువ్వు తెలుసుకుంటూ జీవించటం. సో ఆనందంగా ఉండటానికి, ఆరోగ్యంగా ఉండటానికి నాకు అనిపించినవి, నేను అనుసరిస్తున్నవి, నాకు తెలియకుండా గురువుల ద్వారా అందినవి 2 అంశాలు. ఒకటి నిద్ర, స్లీప్. రెండవది వాకింగ్, చక్కగా నడవటం, ఒక వ్యాయామంగా, ఒక అభ్యాసంగా. అడవి ప్రాంతాల్లో చక్కగా పచ్చదనం ఉన్న చోట, శుద్ధమైన గాలి ఉన్న చోట, కేవలం ప్రకృతి శబ్దాలు తప్పితే మరొక శబ్దాలు లేని చోట మనం నడుస్తూ వెళితే ఉదయం, సాయంత్రం కనీసం 2 కిలోమీటర్లు నడిస్తే పూర్తి ఎరుకతో, అవేర్నెస్తో చక్కగా హాయిగా నడుస్తూ మనల్ని మనం గుర్తిస్తూ మనం ఉదయం సమయంలో జీవిస్తే కనుక బ్యూటిఫుల్, వండర్ఫుల్ చేంజెస్, మార్పులు మనలో మనం చూడగలం, వస్తాయి. మంచి ఆరోగ్యం ముఖ్యంగా ఖచ్చితంగా దొరుకుతుంది. మన శరీరంలోని ధాతువులన్నీ, అంశాలు, ప్రతి భాగం కూడా యాక్టివ్గా ఉంటుంది. ఎందుకంటే సహజంగా నడుస్తాం, విత్ ఎరుకుతో నడుస్తాం, మనల్ని మనం తెలుసుకుంటూ నడుస్తాం, ఒక ఆహ్లాదంగా ఉంటూ నడుస్తాం, ఆహ్లాదకరంగా. కాబట్టి
ఆ నడక చాలా విలువైనది. చాలా రోగాలను తీసేస్తుంది, ఆరోగ్యంగా ఉంచుతుంది. రెండవ అంశం నిద్ర. మనం జాగ్రత్తగా మన జీవితంలో నిద్ర పాత్రను మనం గుర్తిస్తే, నిద్రకు ఇచ్చే సమయం తెలుసుకుని మనం అనుసరిస్తూ కనీసం 5 గంటల నుంచి 6 గంటలు, వయసును బట్టి ఎంత కావాలో అంత నిద్రను మనం ఖచ్చితంగా ఇవ్వగలిగితే, నిద్ర వచ్చేలాగా, నిద్ర పట్టేలాగా మనం జాగ్రత్తలు తీసుకుంటే, ఇక ఏమి పెద్ద పెద్ద టెక్నిక్లు, పెద్ద పెద్ద యోగ సాధనలు చేయక్కర్లా. అనుకూలం అయిపోతుంది, శరీరం అనుకూలం అవుతుంది, మనసు అనుకూలం అవుతుంది. అప్పుడు ఇంకా ఏ సాధన చేసినా సహజంగా ధ్యానం కుదిరిపోతుంది. ధ్యానం అల్టిమేట్ కనుక, ధ్యానమే మనకి విశ్వదర్శనం చేస్తుంది, భగవంతుని దర్శింపజేస్తుంది. కనుక ఆ ధ్యానం కుదరాలి అంటే ముందు ఈ నిద్ర, శారీరకంగా ఒక విశ్రాంతి, మానసికంగా ఒక విశ్రాంతి దొరికేది నిద్రలో. కనుక ఆ నిద్రను మనం సాధించగలిగితే, శరీరం అనుకూలమైతే, శరీరం చక్కగా సపోర్టుగా మనకి సహకరిస్తూ ఉంటే, శరీరం మనసు, మనం ఎరుకలో ఉండగలం. బియాండ్ మైండ్, బియాండ్ బాడీ అంటామే, ఆ స్థితిని మనలోంచి మనం తీసుకుని ఆధ్యాత్మికంగా ఎదగలం. ఎస్, సింపుల్గా కనిపిస్తున్నాయి, చాలా చిన్నవి. వీధి నిద్ర గురించి మాట్లాడతారు, ఏదో పెద్ద మహా యోగా టెక్నిక్ ఏదో ఇవ్వాలి, పంచకోశాల ఆధారంగా మరొకటి చెప్పొచ్చు కదా అనుకుంటాం. కాదండి, అవి ఉన్నాయి, అవి చెయ్యాలి, వాటి పర్పస్ వేరే ఉంది. ముఖ్యంగా ప్రధానంగా ప్రతి వ్యక్తి కర్మల్లో ఉన్న మనమందరం ఆరోగ్యంగా ఉంటూ, ఆహ్లాదకరంగా ఉంటూ, బీ హెల్దీ అండ్ బీ జాయ్ఫుల్. ఆ రెండు సాధించగలిగితే, ఆ రెండు సాధించాలంటే శరీరము, మనసు, ఈ రెండింటి ద్వారానే ఈ డ్రామా అంతా నడుస్తుంది. కనుక నాటకం ఆ రెండింటిని బ్యాలెన్స్ చేసుకోగలిగితే, ఆ రెండు బ్యాలెన్స్ అయిపోతే చాలు, అద్భుతమైన జీవన స్థితి మనకు దొరికిపోతుంది. అది ఆధ్యాత్మికానికి దారితీస్తుంది. కాబట్టి సింపుల్గా కనిపించిన చాలా బలమైన అంశాలు రెండు: నిద్ర, నడక, స్లీప్ అండ్ వాకింగ్. ఎస్, ట్రై టు ఫాలో. ఈ రెండింటిని జాగ్రత్తగా మీరు పర్ఫెక్ట్గా అప్లై చేయండి. వీలైతే ఉదయం సాయంత్రం నడిచేలా చూసుకోండి. 24 గంటలు, 5 గంటల నుంచి 6 గంటలు నిద్ర, సరైన నిద్ర మీరు పొందగలిగితే చాలు. సహజంగా ఇంకా క్రియాయోగా అనండి, మరొకటనండి, సహజంగా మీకు దొరికిపోతాయి. అనుసరించవచ్చు, హాయిగా వాటిని సాధించవచ్చు, ఆధ్యాత్మికంగా ఎదగవచ్చు, మీరుగా ఉండొచ్చు. ఆధ్యాత్మికం అంటే మీరుగా హాయిగా జీవించటం, ఆనందంగా, సచ్చిదానందంగా జీవించటం. ఓకే, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ.